బావా పిలవకో, అలా పిలవద్దు. పిలిచా వరుసకున్న బంధాన్ని విలువని అపవిత్రం చేయొద్దు. క్షమించండి, ఇంకా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేయొద్దు. మళ్ళీ మోసపోవడానికి, నమ్మి దగపడ్డానికి నేను సిద్ధంగా లేను. ఎన్ని అబద్ధాలు ఇలా బయటపడ్డా కూడా ఇంకా మీరు నిజమని, మీలో నిజాయితీ ఉందని నమ్మడం నా వల్ల కాదు. అది నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. వేటు పడిన తర్వాత మళ్ళీ బ్రతికించే ప్రయత్నము, కళ్ళు మూసే ప్రాణానికి ఓర్పే గాని జీవితం కాదు. కానీ ఆఖరిసారిగా జీవితకాలం మిమ్మల్ని తిడుతూ బ్రతకకుండా ఉండడానికే ఒకే ఒక్క నిజం చెప్పండి. ఎందుకు ఇలా చేశారు? నేనేం పాపం చేశాను? తెలియకుండా మీ పరిచయం లేనప్పుడు ఏమైనా తప్పు చేశానా? మీకు అన్యాయం చేశానా? మా అమ్మకి ప్రాణదానం చేసిన దాత కాబట్టే మీవి ఎన్ని తప్పులైనా మిమ్మల్ని శపించొద్దు అన్న నిర్ణయమే నన్నిలా అడిగిస్తుంది. ఏయ్, ఏంటి నువ్వు చెప్పించేది? ఆయన చెప్పేది? రావాల్సిందాన్ని వచ్చాను, పోవాల్సిందానివి పో. అనుభవిద్దాం అనుకున్నాను, అదృష్టం లేకపోయిందా అన్న ఏడుపా? ఇంకా ఏంటే సాగదీస్తున్నావు? నీ బుడిబుడి ఏడుపులకు బావ కరిగిపోతే చాటుగా సాగిద్దామన్న సంసారం? వెళ్ళవతలకి. వదినా, నువ్వు నోర్మోయ్. తను కాదు, నువ్వు నవర్మోయ్. ఏంటి బావా ఇది? హక్క మీద చేయి చేసుకుంటావా? వాగితే నీ మీద కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇవిడి గారిని నమ్మించటానికి అది పోతా అని బెదిరిస్తుందిగా. నేను మంజులని కాను అని, నా మీద చేయి చేసుకున్నానని వారి ఇష్ట సఖిని నమ్మించటానికి కొట్టారు. నమ్మేశావా? నమ్మేశావా? నేను మంజులని కాదని నమ్మేశావా? ఉంటావా? గదులు పంచుకుంటావా? వంతులు ఇటు 15 రోజులు, అటు 15 రోజులు, ఓకేనా? లేక వెళ్ళవే, అర్జెంటుగా హారతి పట్రా. సవితి గారిని సాదరంగా బావ సంసారంలోకి స్వాగతిద్దు గాని. అవును, బావకి ఎడం పక్కన నువ్వుంటావా? ధర్మ ప్రకారం ధర్మపత్ని ఉండాలి. కానీ బావ నన్ను మర్చిపోయి నీ మీద మోజు ఎక్కువ చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు నిలబడతావా?